వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ ఎగ్ పులుసు అండి. అసలు చాలా బాగుంటుంది అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను, ఆ విధంగా చేసుకోండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది కనుక రైస్లో కానీ దేంట్లోకైనా తినొచ్చండి. చాలా చాలా బాగుంటుంది అనమాట. ముందుగా ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు తీసుకోవాలి, 2 టమాటాలు అండి, పచ్చిమిర్చి 4-5 తీసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. కోడిగుడ్లు 4 తీసుకోవాలి అన్నమాట. కోడిగుడ్లు గిన్నెలో పెట్టుకోవాలండి. పెట్టుకొని వాటర్ పోసుకోవాలి. అవి మనకి పగలకుండా ఉండటానికి కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలండి. ఈ విధంగా కల్లుప్పు వేసుకొని పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలన్నమాట. ఈ విధంగా మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. అలాగే చింతపండు అండి, కొద్దిగా చింతపండు తీసుకోవాలి. అలాగే చూసారా, కోడిగుడ్లు ఉడికిపోయినాయి. వీటిని తీసి చెక్కులు తీసేయాలన్నమాట. పెంకులు తీసేసి ఈ విధంగా పెట్టుకోవాలి. అలాగే ఒక గిన్నె తీసుకొని అందులో 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఈ 3 కలిపింది తాలింపు గింజలు వేసుకోవాలండి. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని కాసేపు ఉల్లిపాయ ముక్కలు మగ్గేదాకా తిప్పుతూ ఉండాలి. గడితో తిప్పుతూ ఉన్నప్పుడు ఇందులో తొందరగా మగ్గటానికి మనం కొద్ది సాల్ట్ అందులో వేసుకోవాలండి. వేసుకుంటే మనకు ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గుతాయి అన్నమాట. ఈ విధంగా కాసేపు వేగనియాలి. ఇందులో కొద్దిగా చిటికెడు పసుపు వేసుకోవాలండి. అంటే 1/2 స్పూన్ వేసుకోవచ్చు. వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకు కాసేపు ఉల్లిపాయ వేగేదాకా కలుపుకోవాలన్నమాట. మూత పెట్టేసుకుందామండి. ఈలోపు మనకి ఆ ఉల్లిపాయ ముక్కలన్నీ మగ్గుతాయి అన్నమాట. మూత పెట్టుకోవటం వల్ల మూత పెట్టేసుకోవాలి. ఒక 15 మినిట్స్ అయినాక మూత తీసి చూస్తే ఉల్లిపాయలు మగ్గుతున్నాయి కదండి. ఆయిల్ వచ్చింది కదా, ఉల్లిపాయలు మగ్గినాయి. ఇందులో టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని గడ్డితో తిప్పుకోవాలండి. టమాటా ముక్కలు మగ్గిపోవాలన్నమాట, మెత్తగా పేస్ట్ లాగా. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా ఇంకా కొంచెం మగ్గాలి. ఈ విధంగా మగ్గటానికి మూత పెట్టేసుకుందాం. మూత పెట్టిన 10 మినిట్స్ అయినా మూత తెచ్చి చూస్తే మగ్గుతున్నాయండి, కొద్దిగా మగ్గినాయి. ఇందులో మనం పచ్చిమిర్చి వేసుకోవాలి, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మనం కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు, పచ్చిమిర్చి అన్నమాట మగ్గాలన్నమాట. ఇంకా కాసేపు ఉంచాలి అనుకుంటే మనం మూత పెట్టేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయినాక చూస్తే మనకి మొత్తము ఉడికిపోయినాయండి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి కూడా అంతేనా. ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకుందాము. కొద్దిగా మగ్గిపోయినాయి కదా, కారం వేసుకుందాము. ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చండి. వేసుకోవాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు వేసుకోక్కర్లా. అలాగే 2 స్పూన్స్ కారం కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మన కారంలో ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు అన్నీ ఉడికిపోతాయి కదా. ఇందులో మనం ఎగ్స్ తీసుకున్నాం కదండి, ఆ ఎగ్స్ పెంకులు తీసాం కదా, ఇది అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 5 మినిట్స్ బాగా తిప్పుకోవాలన్నమాట. ఈ విధంగా తిప్పుకున్న తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు రసం తీసుకోవాలి. బాగా పిసికి రసం తీసుకోవాలి. అప్పుడు ఇందులో ఆ రసాన్ని పోసేసుకోవాలన్నమాట. చెయ్యి అడ్డు పెట్టుకోవాలి. ఏమన్నా కనుక తొక్కులు ఏమన్నా ఉంటే కనుక వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా చేసుకొని మనం అందులో పోసుకున్న తర్వాత కాసేపు కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. మనకు ఆ పులుసు ఉడకాలన్నమాట. బాగాను ఉడకాలి కదా. మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అయినాక మూత తీసి చూస్తే అంతా ఉడికిపోయిందండి. మొత్తము పులుసు అంతాను ఉడికిపోయింది కదా. ఒకసారి కలుపుకొని ఇంకా చివరిగా మనము కొత్తిమీర వేసుకోవాలండి. ఈ విధంగా పలసన ఉంటే చాలు, మళ్ళీ తర్వాత గట్టి పడిపోతుంది. ఈ విధంగా పలసన ఉన్నప్పుడే కట్టేసుకోవాలి. కొత్తిమీర జల్లుకోవాలన్నమాట. అంతే. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దీన్ని మనం తీసుకొని వేరే బౌల్లోకి తీసుకోవాలండి. ఈ విధంగా మనం ఈ పులుసు అంతా అయిపోయింది కదా, ఇది వేరే గిన్నెలోకి తీసుకోవాలన్నమాట. ఈ విధంగా తీసేసుకుందాము. ఈ విధంగా తీసేసుకొని మొత్తము దాని మీద కొత్తిమీర జల్లుకుంటున్నానండి. అంతేను. చూసారా అసలు ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. కర్రీ చాలా ఈజీ అండి, ఎంతసేపు పట్టలేదు. చూసారు కదా, ఆ విధంగా చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత కొత్తిమీర జల్లుకుందాం. ఈ కొత్తిమీర జల్లుకున్న తర్వాత అంతేనండి. వేడి కర్రీ వేడి అన్నంలో తింటే అసలు ఎంత బాగుంటుంది అంటే. ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.